హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, నేను ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ న్యూ సిలబస్ ఎవరికైతే ఉందో, అంటే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే న్యూ సిలబస్ అయితే ఉంది కదా. సో ఈ వీడియో ఓన్లీ న్యూ సిలబస్కు మాత్రమే, ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కే. బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంచాను కదా. సో అది చూసి మీరు నేర్చుకొని కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఇది ఓన్లీ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే. ఓకే, R25 అంటే 2025లో ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ సిలబస్. ఓకేనా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ నేను ఎగ్జామ్ లోపు, కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఎగ్జామ్ లోపే టూ డేస్ బిఫోరే నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నేను ఈ నోట్స్ అనేది మీకు ఎందుకు ముందే యాక్సెస్ ఇస్తున్నానంటే, డౌన్లోడ్ చేసుకొని చెప్తున్నానంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మీరు ఎంతో కొంత చదువుకుంటారు కాబట్టి. సో నేను అందుకే నోట్స్ అనేవి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి త్వరగా అనేది యాక్సెస్ ఇస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ ముందే చెప్తున్నాను, నోట్స్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఓకే, నోట్స్ యొక్క ప్రైస్ వచ్చేసి వెరీ లో కాస్ట్ 50 రూపీస్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకన్నా అంత 50 రూపీస్ పెడుతున్నారంటే, నేను క్లియర్గా మీకు నోట్స్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూపెడతాను. ఓకే, మీకు నచ్చితేనే మీరు పేమెంట్ చేసి నాకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్లియర్గా నోట్స్లో వర్డ్ టు వర్డ్ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా నోట్స్లో నేను మెన్షన్ చేశాను, మీకు క్లియర్గా చదువుకుంటే అర్థమయ్యే విధంగా. ఓకే, ప్రతి బిట్ కవర్ అయ్యే విధంగా నేను నోట్స్లో ఉంచానండి. సో మీరు ఖచ్చితంగా మీకు గుడ్ స్కోర్ చేస్తారు ఎగ్జామ్లో. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, 50 రూపీస్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నోట్స్ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఈ పేమెంట్ అనేది 50 రూపీస్ డైరెక్ట్గా చూస్తుందండి. మీరు 50 రూపీస్ పే చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, నాకు కామెంట్ బాక్స్లో ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ జాయిన్ అయి ఉండాలి. మీరు ఈ పేమెంట్ చేసిన తర్వాత జాయిన్ అయి ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను, మీరు ఎవరైతే పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారో నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాను ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్. అంటే ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను టెలిగ్రామ్లో ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేశాను. అది ప్రైవేట్ ఓన్లీ, అంటే ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇలా మీరు లింక్ ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు డిస్ప్లే అవ్వబడుతుందండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే రిక్వెస్ట్ పెట్టాలి. నాకు రిక్వెస్ట్ టు జాయిన్ ఛానల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. నాకు రిక్వెస్ట్ మీ నుంచి వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేశారు కదా, నాకు ఆ పేమెంట్లో మీ పేరు ఉందా లేదా, ఆ పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అలాగే నేను మిమ్మల్ని అప్రూవ్ చేస్తాను. అప్రూవ్ చేయడానికి నాకు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నాకు కావాల్సి ఉంటుంది మీ నుంచి. ఇక్కడ క్లియర్గా వినండి. ఇక్కడ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏమని చెప్పాను, ఫస్ట్ మీరు మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. అదేవిధంగా నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాను కదా, అది ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్. దాని మీద క్లిక్ చేస్తే మీరు నాకు రిక్వెస్ట్ పెట్టాలని చెప్పాను. ఓకే, అది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు ఏ దాని నుంచి పేమెంట్ చేస్తారంటే, ఇప్పుడు కొందరు మొబైల్స్ కొందరి దగ్గర, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కొందరి దగ్గర మొబైల్స్ ఉండకపోవడం వల్ల, అంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో లేకపోవడం వల్ల వాళ్ళ మదర్ ఫోన్ నుంచి నాకు అమౌంట్ అనేది సెండ్ చేస్తారు, లేదా వాళ్ళ ఫాదర్ ఫోన్ నుంచి నాకు అమౌంట్ అనేది సెండ్ చేస్తారు కదా. సో మీరు దేంట్లో నుంచి ఎవరి మొబైల్ ఫోన్లో నుంచి నాకు పేమెంట్ అనేది సెండ్ చేస్తారో వాళ్ళ పేరు అనేది నాకు మెన్షన్ చేయాలి. ఓకే, ఈ కామెంట్ బాక్స్లో మీరు ఏ ఫోన్ ద్వారా, అంటే మీ ఫాదర్ ఫోన్ ద్వారా చేస్తే మీ ఫాదర్ అకౌంట్ నుంచి చేసినట్టు కదా నాకు పేమెంట్. సో మీ ఫాదర్ నేమ్ అనేది నాకు ఎంటర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే,
లేదా మీ మదర్ ఫోన్ నుంచి పేమెంట్ చేస్తే మీ మదర్ నేమ్ అనేది నాకు ఎంటర్ చేయండి. ఓకే. లేదా మీరు సెల్ఫ్‌గా మీ ఫోన్ నుంచే, మీ ఫోన్‌పే నుంచే నాకు పేమెంట్ చేశారనుకోండి. సో, మీకు మీ పేరు ఉంటుంది కాబట్టి మీ పేరునే నాకు మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను పేమెంట్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెండ్ చేశారు కదా, ఆ రిక్వెస్ట్ అప్రూవ్ చేయడానికి ఇంకో స్టెప్ ఉంటుంది. మీరు రిక్వెస్ట్ పంపినప్పుడు నాకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఒక నేమ్ అవుపడుతుంది మీది. ఆ నేమ్ మీరేనా కాదని నాకు ఒకసారి నేను చెక్ చేసుకోవాలి కదా కంపల్సరీ. ఓకేనా. ఏమంటారంటే మీరు నాకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు నాకు ఒక నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను అప్రూవ్ చేయడానికి నాకు ఒక నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ పేరు అనేది. సో, ఆ పేరు అనేది మీరు టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీ టెలిగ్రామ్ ఛానల్‌లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ పేరుని నాకు కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఇవి క్లియర్‌గా స్టెప్స్ ఫాలో అయినట్లయితే మీకు నోట్స్ అనేది నీకు యాక్సెస్ అనేది ఇస్తాను. మీరు క్లియర్‌గా నేర్చుకోవచ్చు. అండ్ ఎండ్ వరకు చూడండి నేను నోట్స్ ఏ విధంగా ఉందో అండ్ ఏ విధంగా రాశానో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇదైతే అర్థమైంది కదండీ. నేనేం చెప్పాను, ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే స్కాన్ చేయండి. ఓకే. ఫస్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత నాకు ఏం చేయాలని చెప్పాను నేను, పేమెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. ఓకే. మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్ తెలుసుగా, స్టడీ విత్ ఈశ్వర్ అని ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. దాని తర్వాత నేను కింద కామెంట్ బాక్స్లో ఒక లింక్ అనేది పిన్ చేసి ఉంచుతాను. ఓకే. కింద కామెంట్ బాక్స్లో ఒక లింక్ అనేది పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ అనేది ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా రిడైరెక్ట్ అయ్యి ఇక్కడ రిక్వెస్ట్ టు జాయిన్ ఛానల్ ఉంటుంది కదా, ఆ రిక్వెస్ట్ మీద ప్రెస్ చేస్తే నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో, ఆ రిక్వెస్ట్ నేను అప్రూవ్ చేయడానికి మీరు ఒక 2 థింగ్స్ నాకు చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఆ 2 థింగ్స్ ఏంటి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు బ్రదర్, కొద్దిగా బాగా లాగవుతుంది వీడు అంటే, చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. అంటే నేను పేమెంట్ చేసిన తర్వాత కూడా మీరు నోట్స్ అని నాకు ఇవ్వలేదని కొందరు చేస్తారు కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను, క్లియర్‌గా వినండి ప్లీజ్. ఇదంతా స్టెప్ అయిపోయిన తర్వాత మీరు నాకు రిక్వెస్ట్ సెండ్ చేస్తారు కదా, ఆ రిక్వెస్ట్ నేను మీరా కాదా నాకు పెట్టిందనేది కొద్దిగా క్లారిటీ రావడానికి మీరు ఎవరి మొబైల్‌లో నుంచి నాకు పేమెంట్ చేశారో ఆ మొబైల్ ఎవరిదో నాకు వాళ్ళ పేరు అనేది సెండ్ చేయాలి. ఒకటి. అండ్ నెక్స్ట్ మీ టెలిగ్రామ్ ఛానల్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు అనేది నాకు మెన్షన్ చేయాలి. ఓకే. ఈ 2 నాకు మెన్షన్ చేస్తేనే కామెంట్ బాక్స్‌లో నేను మిమ్మల్ని ఈ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ నోట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అనేది నేను క్లియర్‌గా ఇప్పుడు ఇక్కడ చూపెడతాను, క్లియర్‌గా చూడండి. ఇక్కడ చూడండి, మీకు నా కామెంట్ బాక్స్‌లో 2 మెసేజ్ చేస్తారు కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకొని మీ రిక్వెస్ట్ అనేది నేను అప్రూవ్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్‌లో ఇక్కడ ఛానల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే. మీరు ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు నోట్స్ అనేది అవపడుతుందండి. ఫస్ట్ మీకు ఏముంటుందంటే పేపర్ యొక్క ప్యాటర్న్ ఉంటుంది, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. క్లియర్‌గా ఇక్కడ రాశానండి పేపర్ యొక్క ప్యాటర్న్. ఈ వీడియో నేను కూడా చేయలేదు, వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏమేమి మనం బిట్స్ అనేది నేర్చుకోవాలనేది క్లియర్‌గా నేను వీడియో ఒకటి చేస్తాను స్కూన్గా. ఇక్కడ మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అండ్ మనం ఏమేమి చదవాలనేది క్లియర్‌గా నోట్స్లో రాశాను. ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు నోట్స్ అనేది అవపడుతుంది కదా క్లియర్‌గా. ఇక్కడ చూసుకోండి, నోట్స్ అనేది ఈ విధంగా మనం క్లియర్‌గా చదువుకోవచ్చు. ఇక్కడ నేను ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు 66 ఓకే 66 పేజెస్ ఉన్నాయి టోటల్‌గా. ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి. మీరు ఇక్కడ స్క్రోల్ ఇక్కడ స్లైడ్ చేస్తూ మీరు నోట్స్ అనేది క్లియర్‌గా నేర్చుకోవచ్చు. ఓకే. మీకు అర్థమయ్యే విధంగానే నేను నోట్స్ అనేది తయారు చేశాను. సో, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పేమెంట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.